ప్రపంచాన్ని మా నాన్న నాకు పరిచయం చేశాడు. ఇంత అందమైన ప్రపంచం నాది. నా ప్రపంచమే నన్ను నిర్దాక్షిణ్యంగా సమాజంలో దోషిగా నిలబెట్టింది. ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉంది? మన కంపెనీ షేర్స్ ఏమైనా పెరిగాయా? లేదు సార్, ఈరోజు మన కంపెనీ షేర్స్ 10% డౌన్ అయిపోయాయి. ఏంటి, నిజంగానా? అవును సార్, మన సిమెంట్ కంపెనీ షేర్సే కాదు, మన స్టీల్ కంపెనీ షేర్స్, టెక్స్టైల్ కంపెనీ షేర్స్ కూడా దారుణంగా పడిపోయాయి. ఇమీడియట్గా అమ్మేద్దామనుకున్నా కూడా స్టాక్ మార్కెట్లో కొనేవాడే కనిపించట్లేదు. మై గాడ్, ఈ సంగతి తెలిస్తే అసలే టెన్షన్లో ఉన్న మన డీలర్స్ మన చేజారిపోయే ప్రమాదం ఉంది. అవును, ఆ శ్రీరామ్ ఎండీగా ఉన్న రాణి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ వాళ్ళ షేర్స్ మాట ఏంటి? వాళ్ళ షేర్స్ ఇవాళ 20% పెరిగాయి సార్. సిమెంట్, స్టీల్, టెక్స్టైల్ కంపెనీలు కూడా మంచి లాభాలతో ఉన్నాయి. స్టాక్ బ్రోకర్స్ వాళ్ళ కంపెనీ షేర్స్ని కస్టమర్స్కి రికమెండ్ చేస్తున్నారు సార్. చాలామంది ఎగబడి కొంటున్నారు సార్. షట్ అప్! నిన్ను మా కంపెనీ తరపున స్టాక్ ఏజెంట్గా పెట్టుకున్నది మా శత్రువుల గొప్పని చెప్పడానికి కాదు. పెట్టే ఫోన్, ఇడియట్! సార్ చెప్పండి. ఇదిగో పిఏ, నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఆ శ్రీరామ్ గాడిని మనం ఏదో ఒకటి చేయకపోతే చాలా చాలా డేంజర్. దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉంటుంది. ఏదో ఒక రోజు మన కంపెనీలన్నీ క్లోజ్ చేసే సిచ్యువేషన్ వస్తుంది. స్టాక్ మార్కెట్లో మన కంపెనీల షేర్స్ అన్నీ దారుణంగా పడిపోతున్నాయని తెలిస్తే డీలర్స్ ని మేనేజ్ చేయడం చాలా కష్టమైపోతుంది. వెంటనే ఎమర్జెన్సీ మీటింగ్ అరేంజ్ చేయి. డీలర్స్ అందరికీ ఫోన్ చేసి నేను పర్సనల్ గా అటెండ్ అవ్వమన్నానని చెప్పు. వాళ్ళకి వెళ్ళు. ఇంకా నిలబడ్డావేంటి? వెళ్ళు. వాళ్ళందరికీ ఫోన్ చేసి మరీ చెప్పు. కమాన్ మూవ్. సారీ సార్, ఫోన్ చేసినా గానీ మన కంపెనీ డీలర్స్ ఎవరూ రారు. ఏమంటున్నా? అవును సార్, ఇప్పుడే న్యూస్ వచ్చింది. మన కంపెనీ డీలర్స్ అందరూ ఏకగ్రీవంగా తీర్మానం చేసుకున్నారట. తీర్మానమా? ఏమని? మన కంపెనీ డీలర్షిప్కి గుడ్ బై కొట్టాలని. అంతేకాదు సార్, ఆ శ్రీరామ్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ కంపెనీ డీలర్షిప్ తీసుకోవాలని, ఇక మీదట రాణి గ్రూప్ ఆఫ్ కంపెనీకి డీలర్స్గా పనిచేయాలని వాళ్ళు తీర్మానించుకున్నారంట సార్. డైరెక్ట్గా బిజినెస్లోనే పోటీ పడి తేల్చుకుందాం. ఓకే, అర్థమైంది. కానీ ఇన్నాళ్ళు మీరందరూ ఆ దుర్గా ప్రసాద్ గారితో కలిసి పనిచేశారు. కానీ ఇప్పుడు నా దగ్గరకు వస్తా ఉంటున్నారు. కారణం తెలుసుకోవచ్చా? శ్రీరామ్ గారు, మీరైనా మేమైనా చేసేది బిజినెస్ మాత్రమే. ఇన్నేళ్లుగా మేమందరం ఆ దుర్గా ప్రసాద్ గారి కంపెనీలకి డీలర్స్గా ఉన్నాం. లక్షల్లో నష్టపోయాం. ఇంకా నష్టాన్ని భరించే ఓపిక, శక్తి మాకు లేవు. అందుకే కలిసికట్టుగా మీ దగ్గరకు వచ్చాం. ఎలాగైనా మీరే మాకు డీలర్షిప్ ఇవ్వాలి, మమ్మల్ని ఆదుకోవాలి. సార్, నీళ్లున్న చెరువులోకే కప్పలొచ్చి చేరతాయి. బిజినెస్ కూడా అంతే. ఇది మీకు తెలియని విషయం కాదు సార్. ప్లీజ్ సార్, మీ గురించి ఎంతో గొప్పగా విన్నాం. బిజినెస్ మ్యాగజైన్లో మీ గురించి వచ్చిన ఆర్టికల్ని కూడా చూసాం. మీ క్రమశిక్షణ, నిజాయితీ మాకు బాగా నచ్చింది. అందుకే మిమ్మల్ని బతిమాలుకుంటున్నాం. శ్రీరామ్ గారు, మీరు ఎలాంటి కండిషన్స్ పెట్టినా ఒప్పుకుంటాం. ఏదైనా బాండ్ రాసిమ్మన్నా రాసిస్తాం. ప్లీజ్ మా అభ్యర్థనను మన్నించండి. డీలర్షిప్ ఇచ్చి నష్టాల్లో ఉన్న మమ్మల్ని, మా కుటుంబాలని ఆదుకోండి. ఓకే ఓకే, రిలాక్స్. రాణి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ తరపున మీ అందరికీ డీలర్షిప్ ఇవ్వడానికి నేను ఒప్పుకుంటున్నాను.
బట్ వన్ కండిషన్. చెప్పండి సార్, ఏంటది? అక్కడి నుంచి మీరిక్కడికి వచ్చినట్టే ఇక్కడి నుంచి మరెక్కడికి వెళ్లకుండా 2 ఏళ్ల పాటు మా కంపెనీకే డీలర్స్గా ఉంటామని అగ్రిమెంట్ మీద సంతకం పెట్టండి. అలాగే సార్, తప్పకుండా సంతకం చేస్తాం. మీతోనే కలిసి నడుస్తాం. రాణి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి డీలర్స్గా ఉండి మీ బ్రాండ్స్ని మార్కెట్ చేస్తాం. నెంబర్ 1గా నిలబెడతాం. ఓకే. రే శ్రీరామ్, నిన్ను వదిలిపెట్టండ్రా. ఈ దుర్గా ప్రసాద్తో పెట్టుకున్నావు, నీ అంతు చూస్తాన్రా. అంతు చూస్తాను. ఎవరిదో ఫోటో చింపి ముక్కలు చేసి పడేశారేంటి? ఈ ఫోటోలో ఉన్నది ఎవరై ఉంటారు? లేదు, ఇప్పుడు నేను పెళ్ళైన వాడిని. శశిరేఖ ఫోటోలు నా దగ్గర ఉండడం కరెక్ట్ కాదు. ఇదేంటి? శ్రీరామ్ గారి పక్కన ఎవరో అమ్మాయి నిలబడింది. ముఖం మాత్రం కనిపించట్లేదు. కానీ ఆయన పక్కనే ఉంది. అంటే తనకి బాగా తెలిసిన పిల్లే అనుకోవాలా? ఆ పిల్ల వేసుకున్న బట్టల్ని చూస్తే ఎవరో గొప్పింటి అమ్మాయిలాగే ఉంది. అంటే ఆయన ఈ పిల్ల ఒకరినొకరు ఇష్టపడి ఉంటారా?